శ్రీమాత్రే నమః. నేను ఇప్పుడు చూపించేది సుబ్బారాయుడు ముగ్గు అంటారు. 32 చుక్కలతోటి పెడతారు. మెలికల పాములాగా చాలా అందంగా ఉంటుంది ముగ్గు అయితే. ఇది కంపల్సరీ పెట్టాల్సిన ముగ్గుట. ఈ ధనుర్మాసంలో 32 చుక్కలు రాలేదని మళ్ళీ మా పిన్ని గారు అయితే తుడిపి మళ్ళీ పెట్టారు. ఒక 5 చుక్కల్ని వదిలి ముందుగా అయితే కలుపుకోవాలి. ఇలాగ చూశారు కదా, మెలికలాగా వచ్చింది. మా బాబాయ్ గారు పెట్టారు ఈ ముగ్గు అయితే ముగ్గుల పోటీలు జరిగినప్పుడు. వాళ్ళ చిన్నతనంలో చాలా బాగా ఇలాంటి ముగ్గులు పోటీలని, ఇలా పాటలని చాలా బాగా పాడుతూ ఉంటారట. మా నాన్నగారు కూడా ఎప్పుడు చెప్తూ ఉంటారు. చక్కగా చిన్న చిన్న పాటలు, అవి కూడా పద్యాలు నాకైతే కొంచెం గుర్తున్నాయి. ఇప్పుడు పిల్లలకైతే నర్సరీలో చదివిన రైమ్స్ కూడా గుర్తుండవు. కానీ వాళ్ళు ఆల్మోస్ట్ 50 ఇయర్స్ బ్యాక్ కూడా ఏం జరిగింది అనేది చాలా క్లియర్గా చెప్తారు. ఎలాగైనా కానీ పాతకాలం వాళ్ళ పద్ధతులే వేరు. ఇదిగోండి, ఇలాగా రౌండ్గా వచ్చేసింది కదా. ఇప్పుడు ఒక్కొక్కటి కలుపుతూ వచ్చారనమాట వీడియోలో చూపించినట్టు. ఇదిగోండి, ఇలాగా మెలికల పాము లాగా లాస్ట్లోకి చాలా బాగా వచ్చింది ముగ్గు అయితే. పాము నిజంగా రియల్ పాము ఉన్నట్టయితే ఉంటుంది. పామంతా చుట్టుకుని ఉన్నట్టుగా ఉంటుందన్నమాట ముగ్గు. మా నాన్నగారు అయితే చెప్తూ ఉండేవారు, చిన్నప్పుడు చిన్న పాట పాడితే బెల్లం ముక్కు ఇచ్చేవారట. ఇప్పుడు పిల్లలకి 5 స్టార్ చాక్లెట్ కొంటామన్నా కూడా వాళ్ళు మన మాట అయితే వినరు. జనరేషన్ గ్యాప్ అంతే. ఏదైనా కూడా పాతకాలం రోజులు, పాతకాలం పద్ధతులే బాగుంటాయి కదా. ఇదిగోండి, ఇలా ముగ్గునైతే వీడియోలో చూపించినట్టు కలుపుతూ ఉండాలి. నేను కూడా ఇది ప్రాక్టీస్ అయితే చేస్తాను. నెక్స్ట్ ఇయర్కి నేనైనా పెడదామని చెప్పి. ఇలాగా చాలా బాగుంది ముగ్గు. అక్కడ మాట్లాడుకుంటూ కూడా మా చెల్లెళ్ళు, మా అక్కలు, మా మేనత్త, బాబాయిలు, పిన్నిలు అందరితోటి చాలా సందడిగా జరిగిపోయింది పండగ అయితేను. పండగ అంతా అప్పుడే అయిపోయిందా అనిపిస్తోంది. ఇదిగోండి, ఒకవైపు అయితే తోక, ఒకవైపు ఏమో తల వస్తుందన్నమాట. ఇదిగో ఇలాగ తల కూడా ఎంత అందంగా. మా బాబాయ్ గారు అయితే చాలా మంచి ముగ్గులు అవి పెడుతూ ఉంటారు. మా పిన్ని గారును వాళ్ళ ఇంట్లో డెకరేషన్ అంతా కూడా వాళ్ళే చేస్తారు. ఇదిగోండి, ఇలాగా మొత్తం మెలికలుగా వచ్చినట్టుగా ముగ్గు అంతా పెట్టేశారు. మా అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో కూడా ఈసారి చాలా బాగా జరిగింది పండగ అనేది. ఎప్పుడు వెళ్ళినా మా అబ్బాయి చాలా గొడవ చేసేవాడు. ఈసారి అయితే వాళ్ళ అన్నయ్యతోటి చాలా బాగా ఆడుకున్నాడు. అంటే పిల్లలు పెరిగే కొద్దీ పేచీ అనేది తగ్గుతుంది కదా. చాలా బాగుంది. మా వదినలు అంటే మరదలు, తోటికోడళ్ళు అందరితోటి సందడిగా జరిగింది. ప్రభల తీర్థానికే వెళ్ళలేకపోయాను నేను, కానీ మా వారు వెళ్ళారు. ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే జర్నీ టైం పట్టేస్తుందని చెప్పి నేను ఇంకా మళ్ళీ ఇక్కడికి వచ్చాక వర్క్ అంతా ఉంటుంది కదా అని చెప్పి నేనైతే వెళ్ళలేదు. కానీ వెళ్ళకపోయినా కూడా అక్కడ ఉన్నట్టుగానే మా వారైతే వీడియోస్ అవన్నీ పెట్టారు. చూశారు కదా ఫైనల్గా ఎంత బాగుందో ముగ్గు అనేది. దీన్ని రంగులతోటి కూడా దిద్దచ్చు, కానీ ఏంటంటే ఇంక అలా వైట్గానే ఉంచేశారు ముగ్గుతోటే. ఏదైనా కూడా ముగ్గుతో పెడితే ఆ అందమే వేరు కదా. అసలు చూసారా, రియల్ పాము ఉన్నట్టుగా ఉంది. ఇంకా మీ చిన్నప్పటి విషయాలు మీకు ఏమన్నా గుర్తొచ్చాయా? పండగ ఎలా జరుపుకున్నారు ఏమిటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఫైనల్గా ఫోటో అయితే తీసి పెట్టాను చూడండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.